వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చైతన్య కారును టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. తిరుపతి అక్కరాంపల్లిలో చైతన్య కారును పచ్చనేతలు ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్లో పార్కింగ్లో ఉన్న కారును టీడీపీ నేత ఆర్ వెంకటేష్ బాబు ధ్వంసం చేసి పారిపోయాడు. రాత్రి 2 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దాడి ఘటనపై చైతన్య అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకు అందిస్తారు. విజయమూర్తి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేయడం కొనసాగింపులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి యువనేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి చైతన్య కారును ఈ యొక్క రాధేశ్యామ్ అపార్ట్మెంట్ తిరుపతి నగరంలో అక్కారంపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క పార్క్ చేసుకున్నటువంటి పార్కింగ్లో ఉన్నటువంటి కారును అర్ధరాత్రి పూట ఈ యొక్క కూటమి నేతల ప్రచారణ ఏదైతే పక్కా యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ యొక్క దాడిలో భాగంగా ఈ యొక్క అపార్ట్మెంట్లో పార్కింగ్లో ఉన్నటువంటి కారును ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్ఏ వెంకటేష్ బాబు అనేటువంటి ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ యొక్క కారుని ధ్వంసం చేశారు. అర్ధరాత్రి పూట ఏదైతే రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారి, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారి వచ్చి ఈ యొక్క పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాన్ని, చైతన్యకి సంబంధించినటువంటి ఈ వాహనాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు. పెద్ద బండరాడుతో వచ్చి పార్కింగ్లో అతని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క గ్లాసును పగలగొట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క ఏ స్థాయిలో వీరి యొక్క అరాచకాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి ఈ యొక్క ఘటనలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి. ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చైతన్య పైన అప్పుడు 2వ దాడిగా చెప్పుకోవచ్చు. ఇది అర్ధరాత్రి ఈ యొక్క కారు పైననే టార్గెట్ చేసుకుని దాడి చేశారు. ప్రధానంగా మీపై దాడి చేయడానికి కారణం ఏమై ఉంటుందంటారు? కేవలం నేను వైసీపీ కార్యకర్తనని మాత్రమే ఇటువంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఈ విధంగా చాలాసార్లు జరిగింది. నేను ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను. ఎస్పీ గారు లోకల్ పోలీసులకి చెప్పడం, వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వచ్చి 2 సార్లు ఎంక్వైరీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న డిసెంబర్ 2వ తేదీ కూడా నాకు సంబంధించినటువంటి ఒక ఇంటి బాడీలో ఉన్నటువంటి వాళ్ళని పోయి కూడా బెదిరించడం జరిగింది. ప్రభాకర్, గణేష్ అనేటువంటి వాళ్ళు. మళ్ళీ ఆ రోజు నేను బయట ఉండడం కారణంగా నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేకపోయాను. నాకు కూడా హాస్పిటల్లో ఉండడం వలన నేను కంప్లైంట్ ఇవ్వలేకపోయినాను. నిన్న నేను పడుకోనున్న టైంలో నాకు తెలియకుండా అపార్ట్మెంట్లో పలానా వ్యక్తిని కలవాలి అని చెప్పి అదే పనిగా వచ్చి ఈ రకంగా దాడి చేసిపోయారు. ఈ రకంగా జరగడం 2వసారి. గత సంవత్సరం, ఇది గత 15 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఏ రోజు కూడా ఇటువంటివి ఏమీ లేవు. పొరపాటున నేను పలానా వాళ్ళు నా మీద దాడి చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు పోలీసులు. పైగా హ్యూమిలేషన్ ఒకటి జరుగుతుంది. ఫిల్ ది వర్డ్స్ వాడతారు. ఆఫీసర్లు అనే ఇది కూడా లేకుండా ఎటువంటి భాష అంటే అటువంటి భాషతో మాట్లాడతారు. పొరపాటున నేను కంప్లైంట్ అంతా ఇవ్వడానికి ఎవిడెన్స్లు అంతా తీసుకపోతే లాస్ట్ టైం రివర్స్లో నా మీదనే కేసు పెట్టారు. గత 15 ఏళ్ళుగా ఎటువంటి కేసు లేని నా మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన అమల్లో ఉన్నప్పుడు నా మీద 4 కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు. నన్నే కాకుండా నా ఫ్యామిలీకి సంబంధించిన నా భార్యని, నా ఫ్రెండ్స్ని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని సైతం కూడా స్టేషన్కి పిలిపించి హింసించడం జరిగింది నా కోసం. ఇటువంటిది ఈరోజు నేను అడుగుతా ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని ప్లస్ పోలీసులని కూడా. ఈరోజు ఇటువంటి దాడి జరిగింది. మొన్న నా రెంటెడ్ హౌస్ దగ్గరికి పోయి బెదిరించారు. ఈరోజు నేరుగా నా ఇంటికే వచ్చి ఇటువంటి దాడి జరిగిన పరిస్థితి. రేపొద్దున నా ఇంట్లోకి వచ్చి దాడి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు ఈ ప్రభుత్వంలో, ఈ పోలీసుల సమక్షంలో నాకు ఎటువంటి రక్షణ లేదు. నాకు థ్రెట్ ఉంది. దీనికి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాలి, పోలీసులు కూడా వహించాలి. నాకు భద్రత కల్పించాలి. ఈరోజు ఈవినింగ్ పోయి అలిపిరి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మీ పైన ఇలాంటి దారుణమైనటువంటి తరచూ దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టి వేధించడం అంటే ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే చెప్పారు కదండి, రెడ్ బుక్ పాలన అమల్లోకి తెస్తాము అని చెప్పి. దానికి నిదర్శనం ఇదే అండి. మాలాంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులనే టార్గెట్ చేసి ఈ రకంగా చేస్తే మేము ఎక్కడికి పోయి చెప్పుకోవాలి? పోలీసులకు పోయి కంప్లైంట్ ఇచ్చాం, లేదు. కోర్టులో కేసు వేసా. నిన్న మొన్న సమన్లు పోయిన తర్వాత వాళ్ళు ఇదే పనిగా నేరుగా వచ్చి కొట్టిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయి న్యాయం కోసం పోరాడాలి? పోలీస్ స్టేషన్లు పనికిరావు, ప్రభుత్వాలు పనికిరావు. కోర్టులు పోయినా కూడా నేరుగా వచ్చి ఇటువంటి దాడులు చేస్తే నేరుగా ఈరోజు నేను కోర్టుకు పోలేను కదా. ఎవరికి చెప్పుకోవాలి? దీనికి న్యాయం కూటమి ప్రభుత్వం అండ్ పోలీసులే చెప్పాలి.
సమాధానం చెప్పాలి. అంటే ప్రస్తుతం ఈ యొక్క జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి తమకు రక్షణ కల్పించాలని చెప్పి చైతన్య యాదవ్ అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో వేధింపులు గురి చేయడమే కాకుండా తన వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితులను తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి తనపైన టార్గెట్ చేసుకుని ఇక్కడ బొమ్మన అభినయ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. అతను టార్గెట్ చేసుకుని ఈ యొక్క దాడులు కొనసాగించడం పట్ల తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ పాలనలో యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని ఇలాంటి దాడులు కొనసాగించడం పట్ల ఇప్పటికైనా సరే ఈ యొక్క దాడులను పక్కన పెట్టాలి, ప్రధానంగా ఈ యొక్క రక్షణ కల్పించాలి, తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి చైతన్య యాదవ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ మూర్తి.